మాన్సూన్ లో ఖచ్చితంగా చేయాల్సిన ట్రైన్ జర్నీస్ లో ఈ రోజు నేను చేయబోతున్న ట్రైన్ జర్నీ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. ఎందుకు సింహాచలం రైల్వే స్టేషన్ బయట ఉన్నాను అని అయితే అనుకుంటున్నారా? మొత్తము 131 కిలోమీటర్లు, దాదాపు 4.5 గంటలు ఉండే ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే చాలా బేసిక్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. వే టు ప్లాట్ఫామ్ నెంబర్ 2, పదండి వెళ్ళిపోదాం. ఇదొక్క క్లాస్ లో టికెట్స్ అయితే దొరికాయి. ఏంది మా ఓడైతే సడన్ గా పరిగెత్తుతున్నాడు. అట్ట వచ్చాడు, నేను లోపల బ్యాగ్ వేసుకునే లోపల ట్రైన్ తీసాడు. ఓల్డ్ ఫేమస్ బొకారో ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. వాసన చూసి కనిపెట్టే వచ్చి ట్రైన్ బొకారో ఎక్స్ప్రెస్ వచ్చిందిరా అని. గ్లాస్ కోచెస్ ఎప్పుడు ఫుల్ ఉంటాయి వాటిల్లో. సో అందుకనే మనకి అరకు వెళ్లే లైన్ ఇక్కడ నుంచే కట్ అవుతుంది. ఒకవైపు వెళ్తే అన్నయ్యలందరూ ఇటున్నారు చూడొచ్చు. ముందుగానే వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు ఫుడ్ పార్సిల్ తెచ్చుకోండి. ఇందాక వచ్చిన స్టాప్ గానీ ఇప్పుడున్న తేడా, ఈ రైల్వే స్టేషన్ పేరు తేడా. ఒక గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. దీనికి ఏకంగా 3 ఇంజన్లు తగిలిచ్చారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి లోయ చూడండి, డైరెక్ట్ కనిపిస్తుంది మంచి వ్యూతో. వద్దు లేదు అబ్బాబాబా ఏడు చూడండి, ఏమన్నా తిరిగింది ట్రైన్. అసలు నెక్స్ట్ లెవెల్ 90 డిగ్రీస్ తిరిగింది ట్రైన్. కోచ్ యొక్క వ్యూ భలే ఉంటది చూడడానికి అయితే. ఇంకా వన్స్ అక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి వ్యూస్. ట్రైన్ అయితే మెలికలు తిరుగుతుంది, మొత్తం కవర్ చేస్తా. ఇదిగోండి పావులా మెలికలు తిరగడం స్టార్ట్ అయింది. ఈ రోజు నేను ఒక అద్భుతమైన ట్రైన్ జర్నీతో మీ ముందరకు వచ్చేసాను. మాన్సూన్ లో ఖచ్చితంగా చేయాల్సిన ట్రైన్ జర్నీస్ లో ఈ రోజు నేను చేయబోతున్న ట్రైన్ జర్నీ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. సో ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ ప్లేసెస్ కవర్ చేసే ముందల మాన్సూన్ లో ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే ట్రైన్ జర్నీని ఖచ్చితంగా చేయాలి. రైట్ తో నేను వచ్చేసి సింహాచలం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాయి. ఎందుకు సింహాచలం రైల్వే స్టేషన్ బయట ఉన్నాను అని అయితే అనుకుంటున్నారా? విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి సింహాచలం రైల్వే స్టేషన్ వచ్చేసి జస్ట్ 8 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. నేనున్న ప్లేస్ కి సింహాచలం దగ్గరగా ఉంది కాబట్టి నేను సింహాచలంకి వచ్చేసి ఈ ట్రైన్ జర్నీని అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా విశాఖపట్నం నుంచి అని అయితే కన్సిడర్ చేయండి. బట్ నేను ఎక్కేది మటుకు ట్రైన్ సింహాచలంలో ఎక్కుతున్నా. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే సింహాచలం రైల్వే స్టేషన్. చాలా బాగుంది కదా చూడడానికి, సింపుల్ గా భలే ఉంది. మనం ఈ రోజు విశాఖపట్నం నుంచి కిరండూల్ వెళ్లే ప్యాసింజర్ లో సింహాచలం నుంచి అరకు వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. మొత్తము 131 కిలోమీటర్లు, దాదాపు 4.5 గంటలు ఉండే ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. నాతో పాటు మీరు కూడా ఈ జర్నీని ఎంజాయ్ చేయడానికి అయితే సిద్ధం అవ్వండి. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కింద టికెట్ ఆఫీస్ గానీ, బుకింగ్ కౌంటర్ గానీ అన్ని ఇక్కడేనమాట. సింహాచలం అని ఉంది కదా, ఇక్కడేను. సో ఇక్కడ అడిగితే సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి కిరండూల్ ప్యాసింజర్ అయితే వస్తుందని చెప్పారు. మనమైతే ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్దాము, పదండి. సో ఇక్కడ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే చాలా బేసిక్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. చాలా చిన్న రైల్వే స్టేషన్. దీని యొక్క మెయిన్ రైల్వే స్టేషన్ అయిన విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి 8 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి వే టు ప్లాట్ఫామ్ నెంబర్ 2, పదండి వెళ్ళిపోదాం. విశాఖపట్నం నుంచి ఈ ట్రైన్ 6:45 కి స్టార్ట్ అవుతుంది. సింహాచలం కి 7 o'clock వస్తుంది. పక్కనే కాబట్టి విత్ ఇన్ 15 minutes లో వచ్చేస్తుంది. ఆల్రెడీ టైం ఎగ్జాక్ట్లీ 7 o'clock అయింది. ఈ పాటికి రావాలి, ఇంకో 2-3 నిమిషాల్లో వచ్చేస్తుంది. చూద్దాం. సో నేను మన ట్రైన్ కోసం చూస్తుంటే అటువైపు ఆపోజిట్ ప్లాట్ఫామ్ లో విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్లే మెమో ట్రైన్ అయితే వచ్చింది. మనది టైం ఈ పాటికి ఎప్పుడో వచ్చేయాల్సింది, ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ డిలేలో నడుస్తుంది. విశాఖపట్నం టు అరకు ప్యాసింజర్ అయితే. నేను సింహాచలం రైల్వే స్టేషన్ లోనే కూర్చొని ఉన్నా. ఇప్పటికి 2 ట్రైన్లు పోయాయి నా ముందల. మన అరకు ప్యాసింజర్ అయితే రావట్లేదు. మన ట్రైన్ 0851 విశాఖపట్నం టు కిరండూల్ ప్యాసింజర్ గంట లేట్ గా వస్తుంది. 7 గంటల 5 నిమిషాలకి రావాల్సింది 8 గంటల 5 నిమిషాలకి వస్తుంది సింహాచలం రైల్వే స్టేషన్ కి. గట్టిగానే లాక్కొస్తాడు. వ్యాప్ 7 లోకోమోటివ్ విశాఖపట్నం కిరండూల్. ఇది బేసిక్ గా ప్యాసింజర్ ట్రైన్ అన్నమాట. బట్ దీన్ని ప్యాసింజర్ స్పెషల్ కింద అయితే నడుపుతున్నారు. ఎక్స్ప్రెస్ ఫేర్ తో నడుపుతున్నారు. ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ చార్జెస్ అయితే పే చేయాలి దీనికి. అండ్ మనం ఈ ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంది ME1 కోచ్ లో.
సో బేసిక్ గా దీంట్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఇట్లా ఏసీ ఎకనామిక్ క్లాస్ అండ్ ఇంకోటి వచ్చేసి స్లీపర్ అండ్ జనరల్, ఇవి అవైలబుల్ ఉన్న క్లాసెస్ అయితే. మిగతా అన్ని క్లాసెస్ అయితే ఫుల్ అయిపోయాయి నేను బుక్ చేసుకున్న టైంకి. నాకు ఇదొక్క క్లాస్ లోనే టికెట్స్ అయితే దొరికాయి. సో అందుకే నేను ఏసీ ఎకనామిక్ క్లాస్ అయితే బుక్ చేసేసుకున్నాను. సో మనది వచ్చేసి 79. ఇదేంటి, ఇదిగోండి ఇది. ఏంది మా ఓడైతే సడన్ గా పరిగెత్తుతున్నాడు. అట్ట వచ్చాడు, నేను లోపల బ్యాగ్ వేసుకునే లోపల ట్రైన్ తీసాడు. సో మన పక్కనే చూసుకుంటే ధన్బాద్ అలిపి బొకారో ఎక్స్ప్రెస్, వరల్డ్ ఫేమస్ బొకారో ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. వాసన చూసి కనిపెట్టే వచ్చి ట్రైన్ బొకారో ఎక్స్ప్రెస్ వచ్చిందిరా అని. మన హోల్ సౌత్ ఇండియాలో ఇది ఒక్క ట్రైన్ కి స్మెల్ వచ్చేది, ఇంకే ట్రైన్ కి రాదు. దీనికి సింహాచలంలో కూడా స్టాప్ ఉందన్నమాట. ఈ ట్రైన్ కి 2 ఏసీ ఎకనామిక్ కోచ్లు ఉన్నాయి. ఇది వచ్చేసి స్లీపర్ క్లాస్ కోచెస్ టైప్ అన్నమాట. సో మంచి విషయం ఏంటంటే ఇది ఒక్క క్లాస్ లోనే దొరికితే మనకి టికెట్స్ అయితే దొరకాలి. ఇంకోటి ఉంది, అది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్. లాస్ట్ టైం మనం కవర్ చేసాం ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే. దాంట్లో అసలు టికెట్లు దొరికే ఛాన్సే లేదు. వచ్చేసి నాకు 505 రూపాయలు పడింది. ఒకవేళ మీరు ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ట్రావెల్ చేయాలి అనుకుంటే 700 రూపాయలు అయితే టికెట్ కాస్ట్ ఉంటుంది. అదే స్లీపర్ క్లాస్ నార్మల్ క్లాస్ లో ట్రావెల్ చేయాలనుకుంటే 100 రూపీస్ ఉంటుంది. సెకండ్ సీటింగ్ జనరల్ లో ట్రావెల్ చేయాలనుకుంటే కేవలం 45 రూపాయలు మాత్రమే టికెట్ కాస్ట్ వచ్చేసి. మీ చాయిస్. మాక్సిమం స్లీపర్ అండ్ జనరల్ సెకండ్ సీటింగ్ ఇవి వచ్చేసి ఫుల్ అయితే ఉంటాయి. కొంచెం వీడియో తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది అండ్ ప్రశాంతంగా ఉండలేము. నేను అందుకనే ఈ ఎకనామిక్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నాను. ఎగ్జిక్యూటివ్ ఈవీ క్లాస్ ఏదైతే ఉందో వాటిల్లో ఫుల్ ఉంటాయి అనమాట. గ్లాస్ కోచెస్ ఎప్పుడు ఫుల్ ఉంటాయి వాటిల్లో. సో అందుకనే టికెట్స్ అయితే వాటికి అట్లీస్ట్ 1 to 1.5 month ముందు బుక్ చేసుకుంటే కానీ దొరకవు. సో ట్రైన్ ఇక్కడికి విశాఖపట్నం నుంచి 26 కిలోమీటర్లు వచ్చింది. ఈ కొత్త వలస అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. మనకి అరకు వెళ్లే లైన్ ఇక్కడ నుంచే కట్ అవుతుంది. ఒకవైపు వెళ్తే విజయనగరం, శ్రీకాకుళము, హౌరా లైన్ అయితే ఉంటుంది. మెయిన్ లైన్ స్ట్రైట్ వెళ్ళిపోతే మనం లెఫ్ట్ సైడ్ కొండల్లోకి అయితే కట్ అవుతాము. శృంగవరపు కోట మీద అరకు వెళ్లే లైన్ అయితే ఈ కొత్త వలస జంక్షన్ నుంచి కట్ అవుతుంది. ఇక్కడ మన ట్రైన్ కి వచ్చేసి 2 minutes స్టాప్ ఉంటుంది. ఆల్మోస్ట్ శృంగవరపు కోట వరకు వ్యూస్ అయితే నార్మల్ గా ఉంటాయి. ఇంకా వన్స్ అక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి వ్యూస్. ట్రైన్ అయితే మెలికలు తిరుగుతుంది, మొత్తం కవర్ చేస్తాం. అండ్ ఈ ట్రైన్ లో ఫుడ్ లాంటివి అయితే ఏం దొరకవు. ముందుగానే వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు ఫుడ్ పార్సిల్ తెచ్చుకోండి. నేనైతే ఇప్పుడే నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాను. నేను సింహాచలం ఆపోజిట్ లో ఒక చిన్న టిఫిన్ స్టాల్ లో బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా, బాగుంది. ఇక్కడ ఏదో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతున్నట్టున్నాయి, అందుకే ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది. ఇదిగోండి అన్నయ్యలందరూ ఇక్కడ ఉన్నారు చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ శృంగవరపు కోట ముందర ఉన్నాం మనం. ఇక్కడికి మన ట్రైన్ విశాఖపట్నం నుంచి ఎస్కోట వరకు 52 కిలోమీటర్లు వచ్చింది. ఇంక ఇక్కడ నుంచి అరకు దగ్గరగా 80 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇక్కడ డిస్ప్లేలు అయితే ఏం లేవు కదా, అందరూ అటు ఇటు పరిగెత్తడానికి సరిపోతుంది అనమాట. ఈ స్టేషన్ పేరు వచ్చేసి శృంగవరపు కోట, షార్ట్ కట్ లో ఎస్కోట అని కూడా అంటారు. ఇగోండి నిదానంగా హిల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి చూసారా. ఇంకా మనం ఇలాగా ఆ కొండల లోపలికి ఎంటర్ అయిపోతాము. ఈ ట్రైన్ కి వచ్చేసి 2 ఏసీ ఎకనామిక్ కోచెస్ ఉన్నాయి, 2 విస్టాడోమ్ కోచెస్ ఉన్నాయి. అదే విస్టాడోమ్ అన్న ఎగ్జిక్యూటివ్ అన్న ఒకటేను. ఇంకా 2-3 స్లీపర్లు ఉన్నాయి, మిగతా అన్ని జనరల్లే. ఇదిగోండి పావులా మెలికలు తిరగడం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అంతా నాగిని డాన్సే. అండ్ ఆల్సో మీకు పనిలో పని స్లీపర్ క్లాస్ చూపించేస్తాను ఏ విధంగా ఉంటుందో. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. స్లీపర్ క్లాస్ అయితే జస్ట్ 100 రూపీస్ టికెట్ అంతే. సో ఇది వచ్చేసి స్లీపర్ క్లాస్ కాదు, మన పక్కనే సెకండ్ సీటింగ్ అయితే ఉంది. సో ఇది సెకండ్ సీటింగ్ అన్నా ఇంకా జనరల్ అన్నా ఇదన్నమాట. ఒకవేళ మీరు కనుక తీసుకుంటే 45 రూపీస్ ఉంటుంది. దీంట్లో ట్రావెల్ చేస్తే టికెట్ కాస్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంకా స్లీపర్ క్లాస్ అంటే మీ అందరికీ తెలిసిందే, మనం ఎటువంటి కోచెస్ లో ఉన్నామో సేమ్ అటువంటిదే ఉంటది. బట్ ఎక్కడ ఉన్నాయో స్టార్టింగ్ లో ఉన్నట్టున్నాయి స్లీపర్ క్లాసులు, అక్కడ దాకా వెళ్ళలేము మనం. ఇప్పుడు సేమ్ మనం ఏసీలో ట్రావెల్ చేస్తున్నాం, అది స్లీపర్ ఉంటుంది నార్మల్ ఏసీ లేకుండా, అంతే డిఫరెన్స్. ఇంక మిగతా అంతా సేమ్ టు సేమ్. మన కోచెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడు రెడీగా గేట్ కాడ నిల్చొని ఉండాలి, లేదంటే ప్లేస్ దొరకదు వీడియోలు తీయడానికి, అది ఇష్యూ. వావ్, ఇక్కడ నుంచి చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయో చూడడానికి. ఎస్కోట దాటి ఒక 15 minutes నుంచే ఈ వ్యూస్ స్టార్ట్ అయ్యాయి మనకి.
ఫస్ట్ టనల్. ఒకసారి ట్రాక్స్ సౌండ్ ఏనండి ఎంత మంచిగా వస్తుందో. ఇదైతే ఒక టీ షేప్ లో ట్రైన్ తిరుగుతుంది. ఈ కొండ నుంచి ఆ కొండ మీదకి వెళ్తుంది ట్రైన్. అండ్ ఇక్కడ నుంచి క్లియర్ గా చూడండి, లాస్ట్ 2 కోచ్లు విశాఖపట్నం కోచ్లు కనిపిస్తున్నాయి. ఇది టనల్ నెంబర్ 2, 426 మీటర్స్, దాదాపు 1/2 కిలోమీటర్ ఉంటుంది ఈ టనల్. వావ్, సూపర్ ఉన్నాయి ఇక్కడ నుంచి వ్యూస్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వర్షం ఒకటి తక్కువైంది, కొంచెం వర్షం పడితే లైట్ గా అదిరిపోతాయి వ్యూస్ అయితే. మరి నాయన ఈ ఘాట్ సెక్షన్ లో 50-60 స్పీడ్ లాక్కెళ్తున్నాడు. ఇది టర్నింగ్ కొడుతుంటే ఇంత స్పీడ్ లో తడిసిపోతుంది. ఇప్పుడు చూడండి టర్నింగ్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఇప్పుడు. బై ద వే, ఈ లైన్ గురించి నేను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా. ఈ కొత్త వలస నుంచి కొరత్పూర్ వరకు, అంటే విశాఖపట్నం నుంచి కొరత్పూర్ అనుకోవచ్చు, ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని 1966-67 మధ్యలో వేశారు. అప్పట్లో దీన్ని అరకు మీదుగా కొరత్పూర్ కి అయితే వేశారు. వేసిన ఉద్దేశం ఎందుకు అంటే ఐరన్ ఓర్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో మనకి కొరత్పూర్ ఈ ఏరియాస్ లో అంతా, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ఏరియాస్ లో అంతా మనకి ఐరన్ ఓర్ అయితే ఎక్కువ దొరుకుతుంది కదా. సో ఐరన్ ఓర్ ని విశాఖపట్నం వరకు తీసుకొచ్చి విశాఖపట్నం నుంచి పోర్ట్ త్రూ జపాన్ కి పంపించేవాళ్ళు. సో జపాన్ వాళ్ళు కూడా ఈ లైన్ వేయడానికి హెల్ప్ చేశారనమాట మనకి అప్పట్లో. సో అందుకే విశాఖపట్నం టు అరకు, కొరత్పూర్, కిరండూల్ లైన్ ని అంత త్వరగా వేయగలిగారు. ఆ టైంలో జపాన్ వాళ్ళు ఐరన్ ఓర్స్ కోసము కొంతవరకు హెల్ప్ చేశారు కాబట్టి. సో ఇంకా ఆ తర్వాత ఈ ట్రైన్ వచ్చేసి 1968 లో తీసుకొచ్చారు. సో ఈ లైన్ ఓపెన్ అయిన 1 ఇయర్ కి ఈ రూట్ లో ప్యాసింజర్ ట్రైన్ తీసుకొచ్చారు. ఇంకా తర్వాత ఈ ట్రైన్ అప్గ్రేడేషన్స్ అవుతూ ప్రెసెంట్ ఈ విధంగా LHB కోచెస్ తో విశాఖపట్నం, అరకు, కొరత్పూర్, కిరండూల్ మధ్యలో తిరుగుతుంది. ఈ ట్రైన్ మార్నింగ్ 6:45 కి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 8:45 కి కిరండూల్ కి అయితే చేరుకుంటుంది. అరకు వచ్చేసి జస్ట్ 4 అవర్స్ జర్నీ తర్వాత 10:45 కి చేరుకుంటుంది. ఇక్కడ నుంచి చూడండి క్లియర్ గా కనిపిస్తుంది హైట్ ఎక్కేది ట్రైన్. భలే ఉంది ఎక్కుతుంటే పైకి. సో మనము అక్కడ లైన్ కనిపిస్తుంది దూరంగా, అదిగోండి అది. అక్కడ నుంచి వచ్చాము మనం, అక్కడ నుంచి ఇలా తిరుక్కొని కొండల నుంచి వచ్చాము. కొండల్లో మటుకు అన్నోళ్ళు భలే ఉంటారు, ప్రతి దగ్గర ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఎవరికి ఏం కాకుండా. ట్రాక్స్ అన్ని మంచిగా ఉన్నాయి లేదా గమనిస్తుంటారు. వావ్, ఇక్కడ నుంచి మొత్తం వ్యాలీ వ్యూ క్లియర్ గా కనిపిస్తుంది. ఇందాక అటు సైడ్ కొండలో ఉన్నప్పుడు మాకు తాటిపూడి రిజర్వాయర్ వ్యూ కూడా కనిపించింది, బట్ ఇప్పుడు కనిపి ఇట్లా. సో గైస్, ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి.
అఫీషియల్ గా నాకు ఆన్లైన్ లో చూసిన దాని ప్రకారం అయితే ఇందాక వచ్చిన స్టాప్ గానీ ఇప్పుడున్న తేడా, ఈ రైల్వే స్టేషన్ పేరు తేడా ఇది స్టాప్స్ అయితే లేవు, బట్ ట్రైన్ అయితే ఇక్కడ ఆగుతుంది. మీరు చూస్తున్నారు కొంతమంది దిగుతున్నారు కూడా. ఇందాక ఇదే విధంగా ట్రైన్ శివలింగపురంలో కూడా ఆగింది, అక్కడ కూడా స్టాప్ అయితే లేదు, జస్ట్ 1 minute అయితే ఆపుతున్నారు. ఇదిగోండి ప్లాట్ఫామ్ కూడా ఉంది, ప్లాట్ఫామ్ వైపు ఆపారు, కొంతమంది దిగారు మీరు కనుక గమనిస్తే. ఇదిగోండి ఈ ట్రైన్ ఆగే నెక్స్ట్ స్టాప్స్ వచ్చేసి చిమిడిపల్లి, బొర్రా గృహాలు, కరకవలస, షిమ్లీగూడ, దాని తర్వాత అరకు. 11ంటికి వెళ్లాల్సింది అరకుకి, ఇప్పుడు దాదాపు 12:30కి వెళ్తాదని చూపిస్తుంది. 1.5 లేట్ గా నడుస్తుంది ట్రైన్ ప్రెసెంట్ వచ్చేసి. ఇదిగోండి ఇదంతా సింగిల్ లైన్ ట్రాక్ కదా. చిమిడిపల్లి రైల్వే స్టేషన్ లో ఒక గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. దీనికి ఏకంగా 3 ఇంజన్లు తగిలిచ్చారు. 3 ఇంజన్లు ప్యారల్ రన్ అయితే అవుతున్నాయి. అట్ టైమ్ 3 ఆన్ లో ఉన్నాయి. చూడొచ్చు పాంటోగ్రాఫ్లు 3 పైకి లేస్తున్నాయి. సో ఇదంతా వైట్ కలర్, నాకు తెలిసి ఐరన్ ఓర్ అనుకుంటున్నా నేను. సో ఇప్పుడు మన ట్రైన్ వచ్చి ఆగితే దీన్ని కిందకి పంపించేస్తారు టువర్డ్స్ విశాఖపట్నం వైపు. అండ్ బై ద వే ఈ రూట్ లో మనకు వచ్చేసి ఓన్లీ 2 ప్యాసింజర్ ట్రైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మార్నింగ్ మనం ఇప్పుడు బయలుదేరిన విశాఖపట్నం కిరండూల్ ప్యాసింజర్, అండ్ నైట్ టైం ఒకటి ఉందన్నమాట. సో నైట్ టైం అయితే చాలా తక్కువ మంది ట్రావెల్ చేస్తారు. అది ఓవర్ నైట్ కిరండూల్ వెళ్ళడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ అరకుకి అసలు పనికిరాదు ఆ ట్రైన్. అరకుకి వెళ్ళాలంటే ఒకే ఒక ట్రైన్ ఆప్షన్ ఇది ఒక్కటే, మార్నింగ్ 6:45కి. అండ్ చిమిడిపల్లి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. ఇది చిమిడిపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ మనకి 2 minute స్టాప్ అయితే ఉంటుంది. చింటుగాళ్ళు చూడండి ఎంజాయ్ చేస్తున్నారు. చింటూ జై చింటూ, మీ పని బాగుందిరా. ఇక్కడ ట్రైన్ జమ్మని తీస్తాడు, సో రెడీగా ఉండాలి మనం ఎక్కడానికి అయితే మటుకు. ఈ రైల్వే స్టేషన్ నుంచి లోయ చూడండి డైరెక్ట్ కనిపిస్తుంది మంచి వ్యూతో. మళ్ళీ ఉంది ఈ రైల్వే స్టేషన్ చూడడానికి. అండ్ కోతులు కూడా ఉన్నాయి. ఈ టూరిస్టుల నుంచి వచ్చే బిస్కెట్లు, చాక్లెట్లు తినడానికి. చిమిడిపల్లి అసలు ఈ ట్రైన్లో టికెట్ కొనుక్కోవడం అనవసరం నన్ను అడిగితే. నేనైతే మొత్తం అసలు ఫుట్పాత్ మీదే ఉన్నాను, మంచిగా వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నా. లోపలికి వెళ్ళి కూర్చున్నా సరే ఆ కిటికీలో నుంచి బయట పక్కి తొంగి చూస్తాము, మంచి వ్యూ ఇట్టండి కనిపిస్తుంది. ఇంకొండబుద్ధి కాదు ఆడ, మళ్ళీ బయటకు వచ్చేస్తాను. చూడండి సగం పీపుల్ అందరూ బయటే ఉన్నారు, వ్యూస్ ఎంజాయ్ చేస్తా. సో ఇదంతా బొర్రా గృహాల ఏరియా. సో ఇటు నుంచి వెళ్తాము బొర్రా కేవ్స్ కి. చాలా వరకు క్లోజ్ ఉన్నాయి. మామూలుగా అయితే ఈ షాప్స్ అన్ని ఓపెన్ ఉంటాయి, ఇంకా వీకెండ్స్ ఓపెన్ చేసేటట్టున్నారు. ఇప్పుడైతే కొన్ని షాప్స్ లైక్ బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ ఇలాంటి అమ్మే షాప్స్ కొన్ని ఓపెన్ ఉన్నాయి. అండ్ టూరిస్టులు కూడా వచ్చున్నారు. ఇదిగోండి కార్లన్నీ. ఇక్కడ ఘాట్ సెక్షన్ ఉంటది, భలే ఉంటది. నేను లాస్ట్ టైం డ్రైవ్ చేసుకుంటా వచ్చా కారు, సూపర్ ఉంటది ఘాట్ సెక్షన్. కొంచెం దూరం అయినా చాలా బాగుంటది. ఇదిగోండి వీళ్ళందరూ టాక్సీ అన్నోళ్ళు.
వచ్చి తీసుకెళ్తారు కావాలంటే ఇక్కడ నుంచే. వెల్కమ్ టు బొర్రా గృహాలు, బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి స్టేషన్ లో చూడండి ఐ లవ్ బొర్రా అని రాశారు. పక్కన కేవ్స్ తగిలిచ్చుంటే బాగుండేది కదా. వద్దు భయ్యా, లేదు 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 వద్దన్నా వద్దా. సో బేసిక్ గా బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్ నుంచి మనం అరకు ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అరకు దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. బొర్రా కేవ్స్ లో దిగేసి ఇక్కడ నుంచి ఇప్పుడు మిమ్మల్ని అడిగారు కదా వెహికల్ అని చెప్పి, వెహికల్ తీసుకొని బొర్రా కేవ్స్, చాప్రే వాటర్ ఫాల్స్ అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటే అరకు అయితే వెళ్ళొచ్చు అనమాట. సో బేసిక్ గా ఇక్కడ ఇప్పుడే అన్న వాళ్ళని అయితే అడిగాను, పర్ పర్సన్ కి 750 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. సో ఫస్ట్ అయితే బొర్రా గృహాలు కవర్ చేస్తాం. బొర్రా గృహాల తర్వాత అనంతగిరి వాటర్ ఫాల్స్ కి అయితే తీసుకెళ్తారు. దాని తర్వాత కాఫీ ప్లాంటేషన్స్, వ్యూ పాయింట్ అండ్ చాప్రే వాటర్ ఫాల్స్ అండ్ అరకులో వచ్చేసి కాఫీ ప్లాంటేషన్స్, మ్యూజియం అయితే కవర్ చేస్తారు. సో వీటిలన్నిటికి 750 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరితే ఈవినింగ్ 4:35 అయిద్దంట అరకు వెళ్ళేసరికి. ఒకవేళ మీరు ఎక్కువ పర్సన్స్ ఉంటే మీరే ఒక వెహికల్ అయితే మాట్లాడేసుకోవచ్చు. 4 పీపుల్ ఉంటే క్యాబ్ గానీ, 5 పీపుల్ 6 పీపుల్ ఉంటే టవేరా ఇట్లాంటివి అయితే వీళ్ళు సెట్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అయితే దొరుకుతాయి, టెన్షన్ అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బొర్రా గృహాల్లో చాలా మంది దిగేస్తున్నారు. ఇక్కడ ట్రైన్ సగానికి సగం ఖాళీ అయిపోద్ది. ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటా అరకు కొండ మీదకి వెళ్ళిపోతారు. మనం ఆల్రెడీ ఇంత ముందు ఇదంతా తిరిగిందే కాబట్టి డైరెక్ట్ గా అరకు అయితే వెళ్తున్నాం మనం. 750 రూపీస్ పర్ పర్సన్ అంటే పర్లేదు, వర్తే అని చెప్పాలి. ఒకవేళ మీరు గనక గ్రూప్ ఉంటే మిమ్మల్ని అందరినీ పట్టుకెళ్ళిపోతారు. లేదు మీరు గనక సింగిల్ గా వస్తే ఎవరితోనో షేరింగ్ లో వెళ్లాల్సి వస్తుంది. సో విజిల్ అయితే వేసేసారు, ట్రైన్ స్టార్ట్ అవడానికి సిద్ధం. చూడండి ఇక్కడతో ట్రైన్ ఇంత ముందు ఎంత రష్ గా ఉండేది. చాలా వరకు సీట్లన్నీ ఖాళీ అయిపోయాయి, చాలా వరకు ఖాళీ అయిపోయాయి ఇక్కడతో. ఓరే నాయన చూడండి ఇక్కడ ఎంత మంది దిగారు, భయంకరంగా దిగారు జనాలు. బా బోర్డు ఎదరగొట్టేశారు, పెద్ద బోర్డు బొర్రా గృహాలు అని భలే రాస్తుంది. ఇక్కడ నుంచి దగ్గరే ఈ రైల్వే స్టేషన్ నుంచి బొర్రా కేవ్స్. ఇక్కడ నుంచి అరకు వచ్చేసి కరెక్ట్ గా 33 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 1 to 1.5 hours జర్నీ టైం పడుతుంది. అబ్బాబాబా ఏడు చూడండి ఏమన్నా తిరిగింది ట్రైన్, అసలు నెక్స్ట్ లెవెల్ 90 degrees తిరిగింది ట్రైన్. అదర కొట్టేసింది ఏడు నుంచి. సో ట్రైన్ కరక్కవలస స్టేషన్ లో ఆగుతుంది. ఇంకొక స్టేషన్ ఉంది అంతే అరకుకి. కరక్కవలస దాటిన తర్వాత షిమ్లీ కూడా, దాని తర్వాత అరకు వ్యాలీ ఇంకొక 20 కిలోమీటర్లు ఇక్కడ నుంచి అంతేను. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు అరకు. సో అరకు రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాము. ఇక్కడ ట్రైన్ 10 minutes స్టాప్ అయితే ఉంటుంది. ఏంది ఇంతమంది ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు అరకు రైల్వే స్టేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. స్టేషన్ రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నట్టున్నారు. సో ఇప్పుడు అరకులో వెనకాల పక్క విస్టాడోమ్ కోచెస్ ఉంటాయి కదా, చూపిస్తాను ఆగండి. సో ఇది వచ్చేసి మనం వచ్చిన కోచ్, రిటైర్ ఎకనామీ కోచ్ ఏసీ. అసలు ఇది బుక్ చేసుకున్నా స్లీపర్ బుక్ చేసుకున్నా ఒకటే నన్ను అడిగితే, ఎందుకంటే సగం టైం మనం ఆ గేట్ కాడ నిలబడి ఉంటాం కాబట్టి ఇంకా ఫ్యామిలీ వచ్చే వాళ్ళు దీన్ని అయితే బుక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి జనరేటర్ కారు. అండ్ విస్టాడోమ్ కోచ్ యొక్క వ్యూ కూడా పనిలో పని మీకు అయితే చూపించేస్తా. ఈ కోచ్ ఇక్కడతో డిస్కనెక్ట్ చేసేస్తారు, ఇక్కడే లాస్ట్ ఇంకా. సో ఇది కోచ్ లోపల వ్యూ అయితే. సో 360 degrees రొటేటబుల్ సీట్స్ అయితే ఉంటాయి. మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం కదా, మీ అందరు చూసారు కదా. ఇదిగోండి ఈ విధంగా 360 degrees రొటేటబుల్ సీట్స్ అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది, లగ్జరియస్ గా. కంప్లీట్ పైన కూడా గ్లాస్ వ్యూ అయితే ఉంటుంది, సైడ్ పెద్ద పెద్ద గ్లాసెస్ ఉంటాయి. అండ్ చివరి కోచ్ కూడా భలే వ్యూ ఉంటుంది, మొత్తం గ్లాస్ వ్యూ లాగా. సో దీని టికెట్ కాస్ట్ వచ్చేసి అప్రాక్స్ గా 750
రూపాయలు ఏమో పడుతుంది. ఇవి అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి. అట్లీస్ట్ 1.5 month 2 months ముందర బుక్ చేసుకుంటే గానీ ఇవైతే దొరకవు, కొంచెం కష్టము ఇవి దొరకటము. ఇదిగో లాస్ట్ లో ఈ విధంగా ఉంటుంది గ్లాస్ కోచ్ యొక్క వ్యూ, భలే ఉంటది చూడడానికి అయితే. అండ్ వెల్కమ్ టు అరకు బోర్డు అయితే ఉంది, అరకు చూడొచ్చు. సో మార్నింగ్ కిరండూల్ నుంచి విశాఖపట్నం వచ్చే ప్యాసింజర్ ఏదైతే ఉందో అది బయలుదేరి ఉంటది. అది 3 o'clock ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ 2 విస్టాడోమ్ కోచెస్ ని ఇక్కడ ఊడదీసేసి మధ్యాహ్నం ఇక్కడికి వస్తుంది కదా, ఆ ట్రైన్ కి అయితే తగిలిస్తారు. సో రిటర్న్ విస్టాడోమ్ కోచెస్ తో వెళ్తుంది అనమాట విశాఖపట్నం కి అయితే. అండ్ మీరు ఒకవేళ విస్టాడోమ్ కోచెస్ లో ట్రావెల్ చేయాలి ఖచ్చితంగా అని అనుకునే పని అయితే విశాఖపట్నం నుంచి అరకు వచ్చేటప్పుడు దొరకకపోవచ్చు, కానీ అరకు నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు అయితే విస్టాడోమ్ కోచెస్ టికెట్లు మాక్సిమం దొరుకుతాయి. అలా అయితే ట్రై చేయండి, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి టికెట్లు దొరికేదానికి. 12కు అట్లా దింపుద్ది అనుకున్నాను, పర్లేదు 11:40 కల్లా దింపేసింది. కరెక్ట్ గా గంట లేట్ ట్రైన్ వచ్చేసి. ఈ ట్రైన్ వెళ్తుంటే చూడండి కింద నిప్పులు ఎట్లా వస్తున్నాయో కనిపిస్తుందా మీకు? అబ్బా ఇప్పుడు దా నిప్పులు వచ్చాయి, అయిగోండి నిప్పులు వచ్చాయి. ఈ మిషన్ పైకి లేస్తే నిప్పులు ఆగిపోతున్నాయి. అదిగో భలే వస్తున్నాయి నిప్పులు. ట్రాక్ ని రఫ్ చేస్తున్నట్టుంది ఈ మిషన్, భలే ఉంది అసలు. ఇదిగోండి ఇది రైల్ గ్రైండింగ్ మిషన్. సో ఇది అరకు రైల్వే స్టేషన్ బయట పక్క వ్యూ. సో ఇక్కడ చూస్తుంటే టనల్ ఇన్స్పెక్షన్ కార్ అని చెప్పి బుడ్డిది ఇక్కడ పెట్టారు. సో బేసిక్ గా మనకి చాలా టనల్స్ ఉన్నాయి కదా దారి పొడుగున, అవన్నీ ఇన్స్పెక్ట్ చేయడానికేమో. అండ్ రైల్వే స్టేషన్ యొక్క వ్యూ ఈ విధంగా ఉంది చూడడానికి. అరకు అని అయితే రాసింది, భలే ఉంది చిన్నగా. అండ్ మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ట్రీస్ కానీ ఈ రోడ్డు కానీ ఈ వ్యూ కానీ ఇదంతా బాగుంటది చూడడానికి. ప్రెసెంట్ వర్షాలు అయితే పడట్లేదు, ఇంకొంచెం వర్షాలు అటు పడితే ఇంకా బాగుంటది ప్లేస్ అయితే.